అందరికీ నమస్కారం. ఇదైతే ఉమేద్ భవన్ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో చూడే వీడియో అండి. ముందుగా లోపలికి వెళ్ళాక ఆ రాజుగారు కట్టించిన కట్టడాలు మరియు ఆ రాజుగారికి సంబంధించిన ఫోటోలు అయితే ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ ఉమేద్ భవన్ ప్యాలెస్ కట్టడానికి వాడిన తాపి, తాళము, గమాల, ఇదిగోండి గమాల, తాపి, ఆ రాజుగారి యొక్క ఫోటో అండి. ఇది ఆ కాలంలో ఉపయోగించిన తాళము, హైమరు, ఆ రాజుగారి కత్తులు మరియు ఇంకొకటి ఆ రాజుగారికి సంబంధించిన లోగో ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇది లోగో. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే 2 చిరుతలు, ఒక మొసలి, ఎలుగుబంటి ఒక గదిలో ఉంటాయండి. ఆ తర్వాత ఆ రాజుగారి అమ్మ, నాన్న, ఆ రాజుగారి యొక్క బాల్యం సంబంధించిన ఫోటోలు ఉంటాయండి. ఇదైతే రాజుగారి యొక్క ఫ్యామిలీ ఫోటో అండి. ఇదైతే మ్యాప్ అండి. దీని ఆధారంగానే ఉమేద్ భవన్ ప్యాలెస్ని నిర్మించారు. ఇప్పుడు ఇలానే ఉంటుంది బయట చూస్తే. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ రాజుగారు చేసిన యాగాలు, మంచి పనులు, వాటి గురించి సంబంధించిన ఫోటోలు అయితే ఉంటాయి. ఆ తర్వాత రాజుగారి కాలంలో వాడిన బిందెలు, అలాగే చాయ్ సామాగ్రి, అలాంటివి పింగాణి కప్స్ అలాంటివి ఉంటాయండి. చూడండి ఇవన్నీ కప్స్, ప్లేట్స్ ఇవన్నీ అలానే ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ రాజుగారి గెలిచిన బహుమానాలు. అలా కొంచెం ముందుకు వెళ్తే రాజుగారికి సంబంధించిన అత్తరు అండి. ఇవన్నీ రాజుగారి కాలంలో డైనింగ్ హాల్ అండి. ఇది చూడండి ఎలా ఉందో. ఇవన్నీ రాజుగారి గెలిచిన బహుమతులు అండి. ఎన్ని బహుమతులు ఉన్నాయో చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదైతే రాజుగారికి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించిందండి. ఆనాటి కాలంలో ఇవన్నీ వాడారండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రాజుగారి ఆస్థానంకి సంబంధించిన చైరు, ఆ రాజుగారిది. ఇదైతే లోగో అండి, రాజుగారికి సంబంధించింది, జశ్వంత్ సింగ్ బహదూర్. ఆ తర్వాత ఆ రాజుగారి యుద్ధంలో వాడిన ఆయుధాలండి ఇవన్నీ. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజుగారి కాలంలో ఉపయోగించిన గడియారాలండి ఇవన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. ఆ తర్వాత బయటికి కొంచెం ముందుకు వెళ్తే బయటికి ఇలా ఉంటుందండి. అలా ముందుకు వెళ్తే అయిపోతుందండి.